నమస్కారం. ఇస్రో మిషన్ వైఫల్యం పూర్తి వివరాలు. మే 18, 2025 ఉదయం 5:59 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి ఇస్రో తన 101వ లాంచ్గా పిఎస్ఎల్వి సిసిత్-1 మిషన్ను ప్రయోగించింది. ఈ మిషన్ లక్ష్యం EOS-9 అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను సన్ సింక్రోనస్ పోలార్ కక్ష్యలో ప్రవేశపెట్టడం. కానీ రాకెట్ మొదటి 2 దశల్లో సాధారణంగా పనిచేసినప్పటికీ మూడవ దశలో ఒక అనామలీ ఏర్పడటం వల్ల మిషన్ విఫలమైంది. నివేదిక ప్రకారం 754.5 సెకన్ల వరకు, అంటే 445 కిలోమీటర్ల ఎత్తు, 2.45 కిలోమీటర్ల పర్ సెకన్ వేగంతో రాకెట్ సాధారణంగా పనిచేసింది. అయితే మూడవ దశలో ఒక అనామలీ కారణంగా శాటిలైట్ ఆర్బిట్లోకి చేరలేకపోయింది. గతంలో 1993లో PSLV-D1 మిషన్లో కూడా ఇలాంటి సమస్య రెండవ నుండి మూడవ దశ విభజన సమయంలో ఏర్పడింది. అప్పుడు ఒక రెట్రో రాకెట్ పనిచేయకపోవడం వల్ల రాకెట్ దిశ తప్పింది. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈ వైఫల్యాన్ని విశ్లేషించి సమస్యలను సరిదిద్దుకుని తిరిగి వస్తామని చెప్పారు. ఇక EOS-9 శాటిలైట్ గురించి ఇస్రో సమాచారం ప్రకారం ఇది ఒక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. దీనిని RSAT-1B అని కూడా పిలుస్తారు. దీని బరువు 1710 కిలోలు మరియు ఇది C-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ SAR తో అమర్చబడింది. ఈ శాటిలైట్ అన్ని వాతావరణ పరిస్థితుల్లో పగలు రాత్రి ఇమేజ్లను సంగ్రహించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది మేఘాలు, వర్షం లేదా రాత్రిపూట కూడా భూమిని చూడగలదు. ఈ శాటిలైట్ వ్యవసాయం, అటవీ పరిరక్షణ, నేల తేమ, జలవిజ్ఞానం, వరదల మ్యాపింగ్ వంటి అనేక రంగాలలో ఉపయోగపడుతుంది. అలాగే రక్షణ రంగంలో సరిహద్దు నిఘా, విపత్తు నిర్వహణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. EOS-9 శాటిలైట్ రిసోర్సాట్, కార్టోసాట్, RSAT-2B శ్రేణి శాటిలైట్లతో కలిసి ఇస్రో యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలని ఉద్దేశించబడింది. మొత్తంగా PSLV C61 మిషన్ వైఫల్యం ఇస్రోకు ఒక తాత్కాలిక ఎదురుదెబ్బ అయినప్పటికీ ఇస్రో గతంలో ఆదిత్య L1 సోలార్ మిషన్ వంటి అనేక విజయాలను సాధించింది. 24 సంవత్సరాలలో 39 విజయవంతమైన PSLV ప్రయోగాలతో ఇస్రో యొక్క శక్తి నిరూపితమైంది. ఈ వైఫల్యం నుండి నేర్చుకుని ఇస్రో త్వరలోనే EOS-9ను విజయవంతంగా ప్రయోగించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్.